మీరేమన్నానులా ఈటెల రాజేందర్ సార్ కూడా ముక్కుసూటి మనిషే లోపట ఏదనుకుంటాడో బయటికి అదే చెప్తాడు. దావుడు మూతంటే సార్కి అసలే నచ్చేటట్టు లేదు. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతందుకు కాంట్రాక్టర్లు ముంగట్కస్తలేరని ఎంత క్లారిటీగా చెప్పిండు. ఏడాడ రువ్వడితోని పనులు జరుగుతున్నాయి కూడా చెప్పే. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా అంతే క్లారిటీగా అడిగేసిండు. బ్యాంక్ ఆఫీసర్లు మనతోని మర్యాదగా మాట్లాడితే ఏం అడగాలనుకుంటామో మన తరపున ఈటెల సార్ అదే అడిగినట్టు అనిపించింది నాకైతే. ఆనాకాలం మంచిగా కాబట్టే వ్యవసాయం పనులు సురువాయే. మరి పెట్టుబడికి పైసలు కావాలి కదా. లోన్ కని బ్యాంకు కొతే సతాయిస్తుర్రట. పైసలు లేవు రేపు మా పని. సర్కారు కడతామన్న లోన్ల మీద వడ్డీ కూడా గుంజుతుండ్రట రైతుల తాన్నే. ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుతందుకు బ్యాంకులతోని మీటింగ్ పెట్టిండ్రు పైసల మంత్రి వ్యవసాయం మంత్రి కలిసి. 1200-1300 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా లాభం అయిందా లేదా చెప్పండి. మీరు పైసా గురించి మాట్లాడుతున్నారే, ఇక్కడ ధర్మం అంటున్నా మీకు ఏం న్యాయం అంటున్నా మిమ్మల్ని. అర్థమైందా రాజేందర్ అన్న చెప్పిన లెక్క? సర్కారోళ్ళు 17,000 కోట్లు మాఫీ చేశారు కదా. అదే రైతులతోని కట్టిస్తే 1,200 కోట్లు మొండి పద్దుల కింద బ్యాంకులకు రాకపోవునట. గంత లాభం జరిగిన సతాయించే వరకు నిమ్మలంగానే గడిగి పడేసిండు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇట్లే ఉంటుందా? మెకానికల్ ఉంటుందా? వ్యాపార సంబంధం మొత్తం బ్యాంక్ అంటేనే వ్యాపారమా? మంచిగా అడిగినావు సారు. ఇక నన్న టైంకి లోన్లు ఇవ్వండి, రైతులను తిప్పల పెట్టకుర్రి.